రంగారావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆయిల్ పామ్ పంట అనేది మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1986లో ప్రయోగాత్మకంగా పెదవేగిలో ఒక 2.5 ఎకరాలు ప్లాంటేషన్ చేయించడం జరిగింది, మన ఏరియాకి సూట్ అవుద్దా లేదా అని టెస్ట్ చేయడానికి. ఆయిల్ పామ్ అనేది మన రాష్ట్రం యొక్క నేటివ్ క్రాప్ కాదు. 1990లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎడిబుల్ ఆయిల్స్లో సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి, సుమారు 1,12,00,000 కోట్ల రూపాయలు ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్లో వేయించుతున్నాం మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలనే ఉద్దేశంతో రైతులకి అనేకమైనటువంటి సబ్సిడీలు ఇచ్చి మినిమం గ్యారంటీ ప్రైస్ అష్యూర్ చేసి రైతుల చేత ఆయిల్ పామ్ పంట అనేది వేయించడం జరిగింది. మనది నేటివ్ క్రాప్ కాదు అధ్యక్ష ఆయిల్ పామ్ అనేది. కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా ఆయిల్ పామ్ పంట ధర నిర్ణయించేది ఏపీ ఆయిల్ ఫెడ్ తాలూకు OER, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో. పెదవేగిలో మనకు ఉన్నటువంటి ఏపీ ఆయిల్ ఫెడ్ యొక్క ఫ్యాక్టరీ చాలా పురాతనం అవ్వడం వల్ల, ప్రిమిటివ్ మెషినరీ అవ్వడం వల్ల OER అనేది 16.72 ఉంది అధ్యక్ష, చాలా చాలా తక్కువ. ఇంతకు ముందు ఆయిల్ పామ్ అనేది ఒక సంపన్నుల పంట, పెద్ద పెద్ద భూస్వాములు ల్యాండ్ లార్డ్స్ పంట. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, కోస్తా జిల్లాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ ఇవన్నీ చూసుకుంటే సుమారు 2,50,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు అధ్యక్ష. ఇంచుమించు 2 లక్షల మంది రైతులు ఆయిల్ పాము సాగులో నిమగ్నమై ఉన్నారు. చాలా చిన్న సన్నకారు రైతులు నిమగ్నమై ఉన్నారు అధ్యక్ష. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 10 లక్షల మంది లేబరు ఆయిల్ పామ్ పంట మీద హార్వెస్టింగ్ లేబర్ అవనివ్వండి, మెకనైజేషన్ అవ్వండి ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. కాబట్టి 2017లో 1 టన్ను ఆయిల్ పామ్ ఫ్రూటు పండించడానికి ఖర్చు 10,000 రూపాయలుగా అవాళ నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం ద్వారా, ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా. కానీ 2017కి ఈ రోజుకి విపరీతంగా ఖర్చు పెరిగి ఆ ధర గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి ఒడిదుడుగులు, మార్కెట్ ఫ్లక్చువేషన్ వల్ల ఇబ్బంది అయింది. రైతులందరూ అభ్యర్థన మేరకి 2018లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏపీ ఆయిల్ ఫెడ్ తాలూకా OER మీద బేస్ అవ్వకుండా 5 ఫ్యాక్టరీలకి తెలంగాణలో కొత్తగా నిర్మించిన లేటెస్ట్ మెకనైజేషన్తో నిర్మించిన ఫ్యాక్టరీలకి సుమారు ఒక్కొక్క ఫ్యాక్టరీకి 200 టన్నులు మన ఆంధ్ర ఫ్రూట్ని పంపిస్తే తెలంగాణ ఫ్రూట్ కన్నా మన ఆంధ్ర ఫ్రూట్ OER అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో ఎక్కువ రావడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని 2 విషయాల్లో ప్రభుత్వాన్ని 2 విధాలుగా ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతుల్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఒకటి, మన కొత్త ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయ్యి మన OER పెరిగే వరకు అయినా తెలంగాణ యొక్క OER ఏదైతే ఉందో దాన్నైనా ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే కొత్తగా నిర్మించినటువంటి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్వి, వాటి తాలూకు యావరేజ్ తీసుకొని హైయెస్ట్ OER ఏదైతే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో హైయెస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడైతే వచ్చిందో అదైనా మన రాష్ట్ర రైతాంగానికి, ఆయిల్ పామ్ రైతాంగాలకి ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కనీసానికి కనీసం మద్దతు ధర 20,000కి తక్కువ లేకుండా పామాయిల్ రైతులకి మార్కెట్ ఒడుదుడుగులకి, ప్రపంచ యుద్ధాలతో సంబంధం లేకుండా, ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్తో సంబంధం లేకుండా ప్రతి రైతుకి కూడాను 20,000 రూపాయలు మద్దతు ధర కల్పించవలసినటువంటి అవసరం ఉందని తమ ద్వారా ప్రభుత్వానికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి తెలియజేసుకుంటూ 2 లక్షల మంది రైతుల్ని, ఇండైరెక్ట్ గా 10 లక్షల మంది వ్యవసాయ కూలీల్ని ఈ పామాయిల్ పంట గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా సభకు తెలుసుకుంటారు.